విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెకానిక్లను తీసుకొచ్చి వాహనాలు రిపేర్ చేస్తాం. వరద బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ. ఏలూరు ఆధునీకరణ పూర్తి చేయాలన్నది నా కోరిక. జగనన్న కాలనీలో అక్రమాల లెక్క తేలుస్తాం. ఏలూరు వరద ప్రాంతాల పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే. ఇందులో 100% జగన్ పాత్ర ఉంది. టీడీపీ నేత వర్లరామయ్య. స్టీల్ ప్లాంట్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మైండ్ గేమ్ ఆపాలి. అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల రాస్తారోకో హెచ్చరిక. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో రాహుల్ గాంధీ రాష్ట్రీయ స్వయం సేవక్ పై తనదైన రీతిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కొన్ని మతాలు, భాషలు, వర్గ ప్రజలను ఆర్ఎస్ఎస్ చాలా హింసంగా చూస్తున్నట్లు ఆయన ఆరోపించారు. భారత్ లో జరుగుతున్న పోరాటం ఇదే అని, రాజకీయ పోరాటం కాదు అని ఆయన తెలిపారు. వాషింగ్టన్ డీసీ శివారులో ఉన్న హెన్ డాన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. అసలు భారత్ లో దేని గురించి పోరాటం జరుగుతుందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని, ఇది రాజకీయాల కోసం జరుగుతున్న ఫైట్ కాదు అని, ఇది అంతకన్నా విలువైనదన్నారు. George Abraham ji, Pradeep Samala ji, I'd like to welcome all of you here this evening. Thank you very much for coming to listen to us and to share the evening with us. It's always nice to hear Sam Petroda with his experience. He was saying that his words get twisted. But now वो सबके साथ होता है. इंडिया में नॉन स्टॉप होता है. मीडिया का यही काम बचा है. या वो चल रहा है. But I don't know if you've noticed that something has definitely changed after the election results. You know? People come sometimes while I'm in Delhi, some, people will 9 రోజులుగా మీరు వరద నీళ్లలో ఉన్నారు. మీ కష్టాలు వర్ణాతీతం. సర్వస్వాన్ని కోల్పోయారు. కట్టుబట్టలతో బయటకొచ్చారు. మీకు కొంత ఆర్థిక సాయం చేస్తే తప్ప కోలుకునే పరిస్థితి లేదు. మీకు న్యాయం జరగాలి. న్యాయం చేస్తామని వరద బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితుల ఆవేదన చూసి ఆయన చలించిపోయారు. పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భవానీపురం, సీతారా రోడ్డు, ఊర్మిళా నగర్, కబేలా సెంటర్, చెనుమూలు, వెంకట్రావు ఫ్లైఓవర్ మీదుగా చెట్టినగర్, అజిత్ సింగ్ నగర్ లో ఆయన పర్యటించారు. వరద తీవ్రత తగ్గడంలో వాహన శ్రేణిలో ఆయన వెళ్లారు. ప్రతి చోట ఆయన బాధితులతో మాట్లాడారు. కబేలా సెంటర్ లో పలువురు మహిళలు తమకు ఉపాధి చూపించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. మీ సహకారం చాలా బాగా అందించారు సార్. వెళ్తున్నా సార్. ఈ వారం నుంచి నేను ఉన్నాను సార్. అందుతున్నాయి సార్, బాగా అందుతున్నాయి సార్. ఎప్పటికప్పుడు నేను కూడా పర్యవేక్షిస్తున్నాను. తెల్లవారులు నిద్రలేస్తానే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, మళ్ళీ మీకు కావాల్సినన్ని అరేంజ్ చేయడం, మళ్ళీ క్షేత్రస్థాయిలోకి వచ్చి మీ అందరితో మాట్లాడి ఏమేమి అందాయి, ఏమి అందలేదు, ఇంకా ఏం లోపాలు ఉన్నాయి, అవన్నీ సరిచేసుకుంటూ 9వ రోజుకి వచ్చాం. ఈరోజు అధికార యంత్రాంగం కూడా ఇక్కడే విజయానంద్, ఆయన కరెంటు విషయాలన్నీ చూసిన సెక్రటరీ, ఆయన ఇక్కడే ఉన్నాడు. అదే మరి కీర్తి ఒక అమ్మాయి అయితే ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆవిడ కూడా ఇక్కడే ఉంది. అందరూ పొరదులోనే ఉన్నాం. మేము మీకోసం 10 రోజుల నుంచి ప్రభుత్వంలో ఉండి అందరం ఇక్కడే ఉండి, మంత్రులతో సహా ఎమ్మెల్యేలు ఇక్కడే, పుల్లారావు మొన్నటి నుంచి ఇక్కడే ఉన్నాడు. అదే మరి అందరం కూడా ఇక్కడే ఉన్నాం. ఇక్కడే ఉండి మీకు న్యాయం చేయడం కోసం అన్ని విధాలా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే కొంతమంది పెద్దలు చెప్పారు. ఒకటి, గత ప్రభుత్వం చేసిన పాపాలు. ఆ పాపాల్లో మీరు ఒకసారి చూస్తే ఏదైతే అక్కడ గండి పడడానికి కారణం, గండి పడ్డాయి, గండి పూడ్చలేదు. అందుకనే ఏదైతే గండిలో పూడ్చలేదో దానివల్ల నీళ్లన్నీ వచ్చి నేరుగా మీ ఊరి మీద పడిపోయినాయి. అదే కానీ ఆ గండ్లన్నీ పూడ్చుంటే
మనకి ఇబ్బంది వచ్చేది కాదు. అదే సమయంలో ఇక్కడ కూడా కొంతమంది స్థానికంగా అక్రమంగా రాష్ట్రంలో ముంపు సమస్య దశాబ్దాలుగా వేధిస్తుంది. వ్యవసాయ భూమి వినియోగంలోకి వచ్చే కొద్దీ నీటి వనరుల ఆక్రమణలు పెరిగే కొద్దీ నష్టం జరుగుతోంది. ఎక్కడెక్కడ ఈ పరిస్థితి ఉందో తేల్చేందుకు కమిటీ వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరాను. క్షేత్రస్థాయి అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వమని సీఎం అధికారులను ఆదేశించారు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఏలేరు వరద ప్రభావంతో ముంపు బారిన పడిన ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు. పడవలో వెళ్లి జగనన్న కాలనీలోని బాధితులను పరామర్శించారు. చెప్పులు లేకుండా బురదలో నడుస్తూ ప్రజల సమస్యలు విని పరిష్కారానికి భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏలేరు జలాశయం వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతున్నానని, ముంపు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు సహాయ చర్యలు ముమ్మరం చేయాలని సూచించినట్లు తెలిపారు. అప్పుడు కలెక్టర్ షణ్మోహన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇది 2వ తారీఖు 3వ తారీఖు నుంచి మాట్లాడుతూనే ఉన్నా డేంజర్ లెవెల్స్ లేవని. ఒకసారి అంతకుముందు కూడా జరిగితే ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఇచ్చాం, మళ్ళీ తగ్గిపోయిందని చెప్పారు. ఇది కూడా ఏంటంటే కంటిన్యూస్గా మనకి విపరీత వర్షపాతం, క్లైమేట్ చేంజ్, ఇవన్నీ ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రం ఎప్పుడు అన్ప్రెసిడెంటెడ్, ఎప్పుడు చూడనంత వర్షపాతం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇది ప్రత్యేకించి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తుంది వైఎస్ఆర్ కాలనీ, జగనన్న కాలనీ పేరు ఏదని అనుకోండి. ఇది బేసిక్ ఇది ఒక 32 ఎకరాలు 33 ఎకరాల స్థలం. ఇది దాదాపు ఒక 2000 పైచిలకు లబ్ధిదారులు. దీంట్లో ఉన్నదేమో ఇప్పుడు ప్రస్తుతం 10% మంది జనాభా ఉన్నారు. 10% మట్టుకే లోపల. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దేశద్రోహం కేసు పెట్టాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గత 10 రోజులుగా భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలోనే ఉండి సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారని వివరించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాల సాయం అందిస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. ఒక పక్క నుంచి ఇవ్వటం, ఒక పక్క నుంచి ఇవన్నీ కూడా చాలా షెడ్యూల్స్లో ఉంటే ఆదుకోవలసిన చేయి కూడా ఈరోజు డిస్ట్రాయ్ చేయడానికి రెడీ అయిందంటే వాళ్ళని దేశద్రోహులు అనాలా వద్దా మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర 1957లో ప్రకాశం బ్యారేజ్ నిర్మించారు. ప్రకాశం బ్యారేజ్లోని ఎప్పుడైతే ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగిందో ఆ ప్రాంతంలోని అన్ని రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయి. దగ్గర 20 లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది, కొన్ని లక్షలాది మందికి తాగునీరు అందుతుంది. అటువంటి ప్రకాశం బ్యారేజ్ని కూడా డిస్ట్రాయ్ చేయటానికి అక్కడికి పడవలు కొట్టుకొచ్చినాయి అంటే పడవలు కొట్టుకురావడం కాదు, కొట్టుకొచ్చేటట్టు చేశారు. ఇది మ్యాన్ మేడ్. అది ఏదో అన్ఎక్స్పెక్టెడ్లీ 5 పడవలు వచ్చి రావటం కాదు. అక్కడ క్లియర్గా మేము అప్పుడు మీరు అనుకున్నట్టే అక్కడికి వచ్చేసరికి ఆ కౌంటర్ వెయిట్లను ఏదైతే కొట్టినాయో కౌంటర్ వెయిట్లు కొట్టేసరికి నిజంగా కొట్టుకొచ్చినాయేమో అని చాలామంది అనుకున్నాం. కానీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి క్లియర్ కట్గా అదంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇవి అసలు ఈ బోట్లు ఎవరేవి, ఈ బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి, బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఎవడైనా మనకి కంప్లైంట్ చేశాడా, అసలు ఈ బోట్లు ఓనర్స్ ఎవరు, ఈ బోట్లు అసలు ఉండాల్సింది అక్కడ ఆ రేవులోనా లేకపోతే ఉద్దండరాయనపల్లి రేవులోంచి ఇక్కడికి ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ కూడా మేము బ్యారేజ్ వేసుకున్న తర్వాత షాకింగ్ ఇష్యూస్ అనమాట. లిటరల్లీ చెప్పాలంటే అంటే ఒక ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద, ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద జల్లటానికి, ఏదో ఒక రకంగా నెపం వేయటానికి ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు. అంటే అలాంటి వాళ్ళని దేశద్రోహుల కింద తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది. ఈరోజు మేమేదో మాట్లాడడమో, ఏదో ప్రెస్లో కూర్చొని మేమేదో మీ అందరితోని కూడా రాజకీయంగా మాట్లాడడం కాదు. ఒక్కసారి మేమే కాదు, ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రజలు కూడా దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఇలాంటి మనకి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరు తీసుకొస్తున్నారు అనేది కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 5 బోట్లు కొట్టుకొచ్చినాయి. 5 బోట్లలోని కూడా ఒక బోటు గల్లంతైంది, ఒక బోటు మునిగిపోయింది. మిగతా 3 బోట్స్ కూడా ఒక్కొక్కటి 40 నుంచి 50 టన్నులు బరువున్న బోట్స్ ఒక్కొక్కటి. ఆ బోట్లు 3 ఎక్కడైనా ఏ రేవు దగ్గరైనా ఏ బోటుకి ఆ బోటు కడతారు. ఏ బోటుకి ఆ బోటు వెయిట్ని బట్టి పెద్ద పెద్ద రోప్స్ కడతారా లేకపోతే ఐరన్ లింక్స్ పెట్టి దానికి కడతారో మనందరికీ కూడా తెలుసు. అటువంటిది ఏమైంది, 3 బోట్లు ఒకదానికొకటి లింక్. అసలు మామూలు చిన్న చిన్న వెయిట్స్ ఉన్న బోట్లనే లింకులు చేయరు, ఎందుకంటే ఒకటి కొట్టుకుపోతే మిగతా కొట్టుకుపోతాయి అనే ఉద్దేశంతో. కానీ ఇక్కడ 3 బరువైనట్టు దగ్గర 40 నుంచి 50 టన్నులున్న బోట్లని 3 బోట్లని ఒకదానికొకటి లింక్ చేశారు. లింక్ చేయడమే కాకుండా ఆ 3 బోటుల్ని ఎక్కడ కట్టారంటే ఒక నైలాన్ తాడుతో కట్టారు. 11.4 లక్షల క్యూసెక్ వాటర్ వస్తున్న అక్కడ మీకు ఒక నైలాన్ తాడుతో 40-50 టన్నులు బరువు ఉన్న పడవను కడితే ఆగుతుందా? ఒక పాయింట్. రెండోది, ఈ ఏదైతే బోట్లు ఉన్నాయో ఈ బోట్లు ఉద్దనరాయనపాలెం దగ్గర ఉన్నది కదా, ఉద్దండరాయనపాలెం అక్కడ ఉండాల్సిన రేవులో ఉండాల్సిన బోట్లు ఇమీడియట్గా ఇక్కడికి ఎలా వచ్చినాయి? అసలు సాధారణంగా ఒక రేవు ఉన్నదంటే ఆ బోట్లనే అలౌ చేస్తారు, ఆ మిగతా బోట్లను అలౌ చేయరు. అటువంటిది అక్కడి నుంచి ఇక్కడి వరకు బోట్లు ఎలా వచ్చినాయి? ఆ బోట్లు ఇక్కడ ఎందుకు లంగర్ కూడా వేయకుండా వాటికి ఎందుకు చిన్న రోప్తో ఎందుకు కట్టారు? అదొక పాయింట్. ఈరోజు అంత బరువున్నవి కొట్టుకొని వచ్చి అక్కడ కౌంటర్ వెయిట్ 16 టన్నులున్న కౌంటర్ వెయిట్ కొట్టాయి కాబట్టి సరిపోయింది. అదే కనుక పిల్లర్ని తాకి పిల్లర్కి ఏదైనా డ్యామేజ్ జరుగుంటే ఒక్కసారి మనం జరగబోయే పరిణామాలు ఊహించుకోవడానికి చాలా. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడును జైలులో పెట్టి ఏడాది పూర్తయిందని టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకు రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వరద ప్రాంతాలలో జగన్ పర్యటిస్తూ ప్రజలకు అసత్య ప్రచారాలు ఇస్తున్నారని మండిపడ్డారు. జగన్ కు దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలన్నారు. ఇవే వరదలు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు వస్తే ఏరియల్ సర్వే చేసి మమ్మ అనిపించేవారన్నారు. జగన్మోహన్ రెడ్డి విజయవాడలో 2 ప్రాంతంలో పర్యటించి 1 కోటి రూపాయల విరాళం ఇచ్చి చేతులు దులుపుకున్నారని వ్యాఖ్యలు చేశారు. డొనేషన్ ఇవ్వాలనుకున్నారో వాళ్ళు ఎంత ఇవ్వనివ్వండి, ఎటువంటి ట్యాక్స్ కూడా దాని మీద వసూలు చేయొద్దని సెంట్రల్ గవర్నమెంట్కి అప్పీల్ కూడా చేయడం జరిగింది సీఎం గారు. సో అందుకనే కొన్ని కంపెనీలు కొంచెం బాగానే భారీగా విరాళాలు అందజేసే అవకాశాలు ఉన్నాయి, ఇంకా రావచ్చు. సో ఏది ఏమైనప్పటికీ మరొకసారి మీ ద్వారా తెలియజేస్తున్నా, ప్రజలు మీరందరూ కూడా మీ యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఇటువంటి ముఖ్యమంత్రి మీద ఉంటే మన రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఇంకా 4 సంవత్సరాల నుండి 4.5 సంవత్సరాలు. దీనికోసం మీ అందరి సహకారం కావాలి, ప్రజల సహకారం కావాలి. ఇప్పటికే మీకు తెలుసు, మనకి మొన్న చిత్తాపురం సంఘటన, ఈ వరద సంఘటన లేకపోతే కొన్ని అప్పుడే పట్టాలు ఎక్కడానికి రెడీగా ఉన్నాయి, ఇండస్ట్రీస్ కూడా రెడీగా రావడానికి మాట్లాడి పెట్టారు, చాలామంది కన్సెంట్ ఇచ్చారు. ఈవేళ విట్ అని మీకు తెలుసు, చెన్నైలో ఉంటుంది పెద్ద ఫేమస్ వెల్లూరు హాస్పిటల్ కమ్మ వాళ్ళు కాలేజ్ కూడా ఉంది. ఈవేళ తమిళనాడు కన్నా మన ఆంధ్రలో అన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ప్రజలకు సాయం చేయొచ్చు కదా, ప్రజలే నమ్ముతారు. రేపు పొద్దున్న 10 కోట్లు 20 కోట్లు ఇచ్చి అంత గౌరవంగా ఉన్న ప్రజలకి మరి 100 కోట్లు ఇవ్వక్కర్లే. సో ముఖ్యంగా ఈ వైసీపీ నాయకులకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ భగవంతుడిని కోరుతున్నా మంచి బుద్ధి ఇవ్వాలని, కనీసం ఇలాంటి కష్ట సమయాల్లో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలని నేర్చుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా అతను మనం చేసిన పొరపాట్లు ఏదైతే ఉందో, మనం చేసిన పొరపాట్ల వల్ల ఈ వరద వచ్చిందంట. సిగ్గైనా ఉండాలి కదా. గత 5 ఏళ్ళు ఎవరు పరిపాలించాడు ఈ రాష్ట్రాన్ని? ఎక్కడ ఏముందో తెలియదు, ఏ ప్రాజెక్ట్ ఎలా నడుస్తుందో తెలియదు. ఎవడో మ్యాప్లో చూపిస్తాడు, చూస్తాడు, వెళ్ళిపోయి దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తాడా, దిగుతాడా? బురదలో కాలు పెట్టడు. నేను ఏదో చెప్పాను, ఎవరో చెప్పినట్టు ఈ రాజకీయంగా మరి ప్రజలు ఎంత వ్యతిరేకించారో, ఎంత దరిద్రంగా చూశారో ఆయనకి అర్థమైనట్టుంది. ప్యాంట మడతెట్టుకొని నేను దిగాడు నెమ్మదిగా బురదలో దిగి అక్కడ ఏవో చొల్లి కబుర్లు చెప్తున్నాడు.
ఇవన్నీ ఈ గట్లు అయ్యి వీళ్ళే కొట్టేశారు. దానివల్లే ఈ వరద వచ్చింది. బుడమేరు వల్ల విజయవాడలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. మాచవరం ప్రాంతంలోని జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే డేరంగుల వెంకటస్వామి వీధిలో జి గోపికుమార్ అనే వ్యక్తి తన ఇంటి పక్కన కొండను ఆనుకుని ఉన్న చెట్టును నరికేందుకు 4 కూలీలను మాట్లాడుకున్నారు. మంగళవారం ఉదయం చెట్టు కొమ్మలు నరుకుతున్న క్రమంలో బాగా తడిచిన కొండ చర్యలు విరిగి కూలీలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో విజ్జాడ రాము మృతి చెందగా కామయ్య హుసేన్ గాయపడ్డారు. మాచవరం పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. బ్యారేజీ గేట్లను ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయమై టీడీపీ నేత వర్ల రామయ్య అమరావతి టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నిందితుల తాలూకు రిమాండ్ రిపోర్టును ఆయన చదివి వినిపించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికే ఈ కుట్ర చేసినట్లు నిందితులు అంగీకరించారని ఆయన తెలిపారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకుండా ఇది జరిగే ప్రసక్తే లేదని వర్ల రామయ్య ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర ప్రజల అదృష్టమో ఆయన దురదృష్టమో 11 సీట్లకే పరిమితమయ్యారు. ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా కోల్పోయారు. ఆయన 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా అతని పరిపాలన అంతా కూడా అరాచకం, అస్తవ్యస్తం, కుట్రలు కుతంత్రాలతో కూడుకున్న పరిపాలన అది. ఆయన ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ క్రిమినల్ ఇన్స్టింక్ట్. ఆయన ప్రతిదీ కూడా నేరపూరిత ఆలోచనలతో కూడుకొని ఉంటాయి. ప్రజాసేవ చేయటంలో కూడా నేరాన్ని జొప్పించిన వ్యక్తి అతను. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినా కూడా నేరపూరిత మనస్తత్వంతోనే అతను ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అధికారంలోకి రావటానికి కూడా హీ యూజ్డ్ హిజ్ క్రిమినల్ ఇన్స్టింక్ట్ వేర్ ఎవర్ ఇట్ ఈజ్ నెసరీ. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ ఈ క్రిమినల్ ఇన్స్టింక్ట్, నేరపూరిత ఆలోచనలు ఆయన వాడుతూనే ఉన్నారు. దాని ఫలితంగా అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది. చాలా దురదృష్టం అది. నిన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ పడవలతో ఢీకొట్టడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో భాగం. అది జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మాజీ ఎంపీ సురేష్ గారు, ఎమ్మెల్సీ తలసల రఘురామ్ గారు, వీళ్ళ 4 పన్నిన కుట్రలో భాగమే బ్యారేజ్ని పడవలతో ఢీ కొట్టించటం. చాలా క్రిమినల్ అఫెన్స్ అది. ఒక భయంకరమైన కుట్ర అది. ప్రకాశం బ్యారేజ్ అదొక నేషనల్ ఎసెట్, అది జాతీయ సంపద. ప్రకాశం బ్యారేజ్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ కార్మికులు మంగళవారం ఆందోళన చేపట్టారు. విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్లే రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నిర్వాసితులతో పాటు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డుపై బైఠాయించారు. దీంతో విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల జేఏసీ లీడర్లు రెహమాన్, అప్పల్ రాజులు మాట్లాడుతూ విశాఖ ఉక్కును వెంటనే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిన్ లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు నిర్వాసితుల ఆందోళనతో ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులతో చర్చలు జరిపారు. ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
బుడమేరు ఆక్రమణలు తొలగింపుపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఆక్రమించుకుని ఉన్న వారికి తగు ప్రత్యామ్నాయం చూపించే తొలగిస్తామని తెలిపారు. ఇందుకు మనకున్న చట్ట నిబంధనలు సరిపోకపోతే అవసరమైతే కొత్త చట్టం తెస్తామన్నారు. రేపు ఉదయానికల్లా విజయవాడ నగరంలో ఎలాంటి వరద నీరు లేకుండా చేస్తామన్నారు. ఇంటింటి నష్టం అంచనా ప్రక్రియ అవసరమైతే ఇంకో రోజు పొగడిస్తామని తెలిపారు. పరిసర ప్రాంతాలు కొన్ని గ్రామాల్లో ఇక్కడ వచ్చిన ఫ్లడ్ ఎఫెక్ట్ వల్ల అనేక గ్రామాలు ఈ వరదలో చిక్కోవటం, అదేవిధంగా విజయవాడ కార్పొరేషన్ తీసుకుంటే 62 డివిజన్లు ఉంటే అందులో 64 డివిజన్లు ఉంటే అందులో 32 డివిజన్లు టోటల్గా వరదలో చిక్కుపోయినాయి. కొన్ని డివిజన్లు అయితే 10 అడుగులు కూడా నీళ్ళు వచ్చినాయి. అంటే ఫస్ట్ ఫ్లోర్ వినిగిపోయింది. కొన్నిట్లో 8 అడుగులు, 6 అడుగులు, 4 అడుగులు ఇలా రావటానికి ఏంటంటే గత 200 సంవత్సరాల్లో ఎప్పుడు రాని విధంగా ఒకేసారి వర్షం రావటం, బుడమేరు పొంగటం, గండ్లు పట్టడం, అదేవిధంగా కృష్ణా రివర్ కూడా ఎప్పుడు రాని విధంగా 11.43 లక్షల క్యూసెక్కులు వాటర్ రావటం వల్ల ఒక్కసారి నగరం పైన నీరు పొలటంతో అనేక వార్డులు మునకైనాయి. అయితే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆ స్పాట్కి రావటం, చూడటం, వెంటనే సహాయక చర్యలకు అన్ని డిపార్ట్మెంట్ని, అందరు మినిస్టర్లని, ఎమ్మెల్యేలని, అధికారులను అప్రమత్తం చేసి అందరికీ వర్క్ అలాట్ చేశారు. ఎవరెవరు వచ్చారని ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు అక్కడే చెప్పారు. సింగ్ నగర్ దగ్గరికి వచ్చి చూసిన వెంటనే స్పాట్లో చెప్పారు, నేను వెంటనే కలెక్టరేట్కి పోతాను, అక్కడే ఉంటాను. 5 రోజులైనా, వారమైనా, 10 రోజులైనా ప్రజలు సాధారణ జీవితం వచ్చిందాక, యాక్చువల్గా జీవనానికి వచ్చిందాక నేను ఇక్కడే ఉంటానని, ఇక్కడే ఉండి ప్రతిరోజు అధికారులకి, మంత్రులకి, అందరికీ దిశానిర్దేశాలు ఇచ్చి వర్క్ చేస్తూ చేయడంతో ఈరోజు ఈ యొక్క నగరంలో మొత్తం 32 డివిజన్లు నీటిలో మునిగితే 26 డివిజన్లు నిన్న క్లియర్ అయిపోయినాయి. శానిటేషన్ కూడా పూర్తి చేస్తాం. అయితే మరొక 6 డివిజన్లు మాత్రం నీటిలో 3 అడుగులు, 2 అడుగులు, 1 అడుగు ఉన్నాయి. దానికి యాక్చువల్గా రాత్రి అయితే ఒక స్పెషల్ డ్రైవ్ చేసాం. మీ టీవీలో వాళ్ళు కూడా వచ్చారు. రాత్రి నున్నగపోయే రోడ్లు యాక్చువల్గా ఒక పక్క 4 అడుగుల ఎత్తులో లెఫ్ట్ సైడ్ వాటర్ ఉంది, రైట్ సైడ్ 4 అడుగులు డౌన్లో ఉంది. ఆ రోడ్డంతా 7 దగ్గర మొత్తం దాన్ని యాక్చువల్గా రోడ్డు తీసేసి, అంటే ఒక 10 అడుగులు వెడల్పు రోడ్డుని యాక్చువల్గా బ్రేక్ చేసాం. బ్రేక్ చేస్తే వాటర్ పోయింది. ఈ విధంగా ఇప్పుడు కూడా చేస్తూ ఉండారు. రేపు తెల్లవారికైతే అక్కడ 100% వాటర్ పోయేటట్టుగా ఎక్విప్మెంట్ని, జేసీబీలని, ప్రొక్లైన్ని, ట్యాంకర్లు అన్నింటిని పెట్టి వర్క్ జరుగుతుంది. తెల్లవారి 3 దాకా నేను ఉన్నాను, మీరు కూడా ఉన్నారు. మళ్ళీ 6 గంటల నుంచి యాక్చువల్గా అక్కడ
అందరు అధికారులు అందరూ పోయి వర్క్ చేస్తున్నారు. బహుశా రేపు తెల్లవారికి మాత్రం 99% మొత్తం వాటర్ పోతుంది. అది పోతే 61, 62, 63, 64 ఈ 4 డివిజన్లో వాటర్ పోతుంది. ఈ 4 డివిజన్లో వాటర్ ఉండటానికి కారణం ఏంటంటే ఆ నున్నాకు పోయే రోడ్లో. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మెకానిక్లను తీసుకొచ్చి వాహనాలు రిపేర్ చేస్తాం. వరద బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ. ఏలూరు ఆధునీకరణ పూర్తి చేయాలన్నది నా కోరిక. జగనన్న కాలనీలో అక్రమాల లెక్క తేలుస్తాం. ఏలూరు వరద ప్రాంతాల పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే. ఇందులో 100% జగన్ పాత్ర ఉంది. టీడీపీ నేత వర్లరామయ్య. స్టీల్ ప్లాంట్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మైండ్ గేమ్ ఆపాలి. అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల రాస్తారోకో హెచ్చరిక. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.